ఎవ్రీడే మార్నింగ్ ఫస్ట్ గంట సేపట్లో మీరు చేసే పనులు మీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని డిసైడ్ చేస్తారు. మీరే ఒకసారి ఆలోచించండి. మీ రోజు ఎట్లా స్టార్ట్ అయితే రోజంతా అట్లానే ఉంటుంది కదా. మంచిగా స్టార్ట్ అయితే మంచిగా, చిరాగ్గా స్టార్ట్ అయితే చిరాగ్గా. సో మనం మార్నింగ్ని ఎట్లా ఉండాలో కంట్రోల్ చేస్తే మనం రోజంతటిని కంట్రోల్ చేయొచ్చు అనమాట. చాలామంది సీఈఓస్, అథ్లెట్స్, స్టార్టప్ ఫౌండర్స్కి ఈ సీక్రెట్ తెలుసు కాబట్టే దే ఆర్ వెరీ 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 సక్సెస్. దే నో మార్నింగ్స్కి రోజునే కాదు లైఫ్ని కూడా డైరెక్ట్ చేసే పవర్ ఉందని. రోజు ఎంత వర్క్ చేసినా వెనకబడినట్లే అనిపించినా, రోజంతా డిజార్గనైజ్డ్గా అనిపించినా, నెక్స్ట్ ఏం చేయాలో క్లారిటీ లేకపోయినా, దెన్ ఇట్స్ టైమ్ యూ టేక్ చార్జ్. యువర్ డే షుడ్ బీ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ అది ఎట్లానో చూద్దాం. హలో, దిస్ ఇస్ కార్తిక్ అండ్ వెల్కమ్. సో ఫస్ట్ మార్నింగ్ రొటీన్స్ ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ చేసిన రీసెర్చ్లో ఒక స్ట్రక్చర్డ్ మార్నింగ్ రొటీన్ ఉంటే మీ స్ట్రెస్ తగ్గి రోజంతా చాలా ప్రొడక్టివ్గా ఉంటారని ఇదే రీసెర్చ్లో తేలిన ఇంకో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీ బ్రెయిన్కి నెక్స్ట్ చేసే పని ఏంటో ముందే తెలుసుంటే ఇప్పుడు మీరు చేసే పని ఇంకా బెటర్గా అండ్ ఎఫిషియెంట్గా చేస్తుందని. ఇందాక చెప్పా కదా, సక్సెస్ అయిన వాళ్ళకి ఈ సీక్రెట్ తెలుసు అని. ఇలాన్ మస్క్ని తీసుకోండి. మస్క్ తన సొంత ప్రొడక్టివిటీని, ఎఫిషియన్సీని కూడా చాలా సీరియస్గా ఎంత అంటే తను రోజులో మెలకువగా ఉండే టైంని 5 minute బ్లాక్స్గా డివైడ్ చేసి ఈచ్ బ్లాక్లో ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటాం. ఇమాజిన్ ప్రతి 5 minutesని ట్రాక్ చేసుకుంటాం. ఇక్కడ ఇంపార్టెంట్ టేక్అవే ఏంటంటే, ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ రొటీన్ అండ్ దే ప్లాన్ ది డే ఇన్ ది మార్నింగ్. సో మార్నింగ్ రొటీన్ ఏంటో, ఎలా ఉండాలో ఇప్పుడు చెప్తా. మీరు మార్నింగ్ లేచిన తర్వాత ఈ 5 పనులు చేయండి. మీరు ఒక 1 monthలో డెఫినెట్గా రిజల్ట్స్ చూస్తారు. ఫస్ట్ చేయాల్సిన పని సింపుల్. ఎవ్రీడే సేమ్ టైంకి లేవండి. స్టాన్ఫర్డ్ న్యూరాలజిస్ట్ ఆండ్రూ హ్యూబర్మన్ మీ సిర్కేడియన్ రిథమ్ని ట్రైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. సిర్కేడియన్ రిథమ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీ బాడీ క్లాక్. మీ బాడీకి ఎప్పుడు మేల్కొని అలర్ట్ అవ్వాలో, ఎప్పుడు పడుకొని స్విచ్ ఆఫ్ అవ్వాలో చెప్పే మీ ఇంటర్నల్ గడియారం. రోజు ఒకే టైంకి లేస్తే మీ బాడీకి ఒక కన్సిస్టెంట్ అండ్ స్ట్రాంగ్ సిర్కేడియన్ రిథమ్ అలవాటు అయ్యి మార్నింగ్ మీరు అలర్ట్గా ఉంటారు. ఇంకో పని చేస్తే మీ ఈ ఇంటర్నల్ క్లాక్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సిర్కేడియం రిథమ్ మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది లైట్ వల్ల. ఈ సిర్కేడియం రిథమ్ని కంట్రోల్ చేసే బ్రెయిన్లో పార్ట్ మన కళ్ళకి కనెక్ట్ అయి ఉంటుంది. సో మన కళ్ళకి లైట్ పడగానే ఆ బ్రెయిన్ పార్ట్కి మెలటోనిన్ని తయారు చేయడం ఆపేసి కార్టిసాల్ తయారు చేయడం స్టార్ట్ చేయమని సిగ్నల్ వెళ్తుంది. మెలటోనిన్ మనని నిద్రపుచ్చడానికి, కార్టిసోల్ మనని నిద్ర లేపడానికి బ్రెయిన్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్. అందుకే మనకి జనరల్గా తెల్లారగానే మెలకువ అండ్ రాత్రి అవ్వగానే నిద్ర వస్తాయి. సో మీరు లేచిన తర్వాత బయటికి వెళ్ళి లైట్కి ఎక్స్పోజ్ అయితే మీ బ్రెయిన్కి ఆటోమేటిక్గా అలర్ట్ అవ్వమని సిగ్నల్ వెళ్తుంది. సో ఒక టైంకి లేవడం అండ్ లేచిన గంటలోపు లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం మీరు చేయాల్సిన ఫస్ట్ పని. మీ బాడీ పడుకున్నప్పుడు దాన్ని అదే రిపేర్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్లో కొంత వేస్ట్ జనరేట్ అవుతుంది. బిల్డింగ్ రిపేర్ చేస్తే దుమ్ము వస్తుంది కదా, అట్లనే ఇది కూడా. ఈ దుమ్మునే టాక్సిన్స్ అంటారు. ఆల్సో మీరు పడుకున్నప్పుడు మీ బ్రెయిన్ ఈ రిపేర్ పనులు చేయడం వల్ల డీహైడ్రేట్ అవుతుంది. సో మీరు లేచిన వెంటనే వాటర్ తాగడం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. వాటర్ మీ బ్రెయిన్ ఫంక్షన్ని పెంచి బ్రెయిన్ని డీటాక్సిఫై చేస్తుంది. వాటర్ తాగాక క్విక్గా మీ బాడీని ఒక 5 minutes స్ట్రెచ్ చేయండి. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. జనరల్గా మీరు ఏదైనా అచీవ్ చేసినప్పుడు కానీ, మీరు అనుకున్న రిజల్ట్ వచ్చినప్పుడు కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది కదా. ఆ సాటిస్ఫాక్షన్కి కారణం తెలుసా? డోపమిన్. ఇది ఒక కెమికల్. ఈ కెమికల్ బ్రెయిన్లో ప్రొడ్యూస్ అవుతుంది. మీ అచీవ్మెంట్ని బట్టి మీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, గమనించారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒక చాక్లెట్ తింటే వచ్చే సాటిస్ఫాక్షన్ కంటే మీకు ఐఐటీలో సీట్ వస్తే ఉండే సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకు అంటే ఐఐటీ ఈజ్ అ బిగ్గర్ అచీవ్మెంట్ అండ్ ఆ ఐఐటీ సీట్ రిజల్ట్ వచ్చినప్పుడు మీ బ్రెయిన్ డోపమిన్తో నిండిపోతుంది. దీన్నే డోపమిన్ రష్ అంటారు. కొన్ని పనులు చేస్తే మనకి ఒక కిక్ వస్తుంది కదా, అది డోపమిన్ రష్ వల్ల. మన గోల్స్, ప్యాషన్స్, హాబీస్ ఈ కిక్ కోసమే. ఎనీవేస్, మీరు మార్నింగ్ స్ట్రెచ్ చేస్తే మీకు తెలియకుండా బాడీకి ఒక రిలాక్సేషన్ వచ్చి డోపమిన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల యూ విల్ ఫీల్ వెరీ గుడ్ ఇన్ ది మార్నింగ్. ఈ స్టెప్ గురించి మీరు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నారు. దీని పేరు చెప్తేనే మీకు బోర్ కొడుతుంది. దీని గురించి వినే ఉంటారు, కానీ మీలో మోస్ట్లీ చాలామందికి ఇది ఎందుకు, ఏం పని చేస్తుందో తెలీదు. అదేంటో చెప్పే ముందు మీ బ్రెయిన్ గురించి మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. మన బ్రెయిన్కి 2 స్విచ్లు ఉంటాయి. ఒక స్విచ్ ఏమో స్ట్రెస్ని, ఇంకో స్విచ్ ఏమో రిలాక్సేషన్ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటాయి. కాకపోతే ఈ స్విచ్లకి ఫ్యాన్ లాగా స్పీడ్ పెంచడానికి, తగ్గించడానికి రెగ్యులేటర్స్ ఉంటాయి. సో మీ సిచ్యువేషన్ని బట్టి మీ బ్రెయిన్ ఏ స్విచ్ ఆన్ చేయాలో, ఎంత స్పీడ్లో పెట్టాలో డిసైడ్ చేస్తుంది. ఈ స్విచెస్కి మీ బాడీ ఫంక్షన్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ మీరు ఒక మంచి కంపెనీలో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళారు. అది మీ డ్రీమ్ కంపెనీ అండ్ మీకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. అంతే, కటాక్
మీ బ్రెయిన్ ఆటోమేటిక్ స్ట్రెస్ స్విచ్ ఆన్ వేసేసి రెగ్యులేటర్ని ఫుల్ స్పీడ్లో పెట్టేస్తుంది. దీంతో మీ బాడీలో ఉండే చాలా ఫంక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయి, లైక్ హార్ట్ రేట్, బ్రీదింగ్, స్వెటింగ్, డైజెషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మీరు గమనించండి, మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు అరగదు, ఆకలి అనిపించదు. ఇంటర్వ్యూ అవ్వగానే ఇంటర్వ్యూ చాలా మంచిగా అయితే స్ట్రెస్ స్విచ్ ఆఫ్ అయ్యి రిలాక్స్ స్విచ్ ఫుల్ స్పీడ్లో ఆన్ అవుతుంది. మీడియంగా అయితే 2 స్విచ్లు మీడియం స్పీడ్లో ఆన్లో ఉంటాయి. అస్సలు బాగా అవ్వకపోతే రిలాక్స్ స్విచ్ ఆనే అవ్వదు. ఆల్సో మీరు చూసుంటారు, స్ట్రెస్ తీరిన తర్వాత ఫుల్ ఆకలి వేస్తుంది, బికాస్ మన బాడీ మళ్ళీ నార్మల్ ఫంక్షనింగ్లోకి వస్తుంది కాబట్టి. అంటే స్ట్రెస్ ఉంటే మన బ్రెయినే కాదు, మన బాడీ కూడా మంచిగా పనిచేయదన్నమాట. మన బ్రెయిన్కి ఉండే స్ట్రెస్ స్విచ్ ఊరికే ఆన్ అవ్వకుండా ఉండాలంటే మన బ్రెయిన్ కనెక్షన్స్ని కొంచెం మోడిఫై చేయాలి. అది మెడిటేషన్తో పాసిబుల్. సో మార్నింగ్ రొటీన్లో మెడిటేషన్ గురించి ఒక 10 minutes కేటాయించండి. ఇది మీరు చేయాల్సిన నెక్స్ట్ పని. ఈ 3 పనులు చేసిన తర్వాత మీ మైండ్ అండ్ బాడీ మొత్తం నిద్ర లేచి అలర్ట్ అవుతాయి. మీరు తీసుకునే డెసిషన్స్, మీ ఫోకస్, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీకి కారణం మీ బ్రెయిన్ ముందు భాగం. దాన్నే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. బ్రెయిన్లో ఈ పార్టే మనకి జంతువులకి తేడా. ఇది వన్ ఆఫ్ ది క్రూషియల్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్. బ్రెయిన్ చేసే మ్యాక్సిమం పని ఇదే చేస్తుంది. సో మార్నింగ్ టైంలో ఎక్కువ డిస్ట్రాక్షన్స్ లేనందువల్ల అండ్ పడుకొని లేచినందుకు మెంటల్ స్ట్రెయిన్ ఉండకపోవటం వల్ల ఈ పార్ట్ ఫుల్ కెపాసిటీ వర్క్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ఈ టైంలో దీనికి కరెక్ట్ పని చెప్తే సూపర్ రిజల్ట్స్ వస్తాయి. కంప్యూటర్ ప్రాసెసర్ లాగా అనమాట. ప్రాసెసర్ హీట్ అయితే స్పీడ్ తగ్గుతుంది కదా. సో బ్రెయిన్లో ఎక్కువ ఆలోచన లేనప్పుడే మన డేని ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ అవుతుంది. సో ఒక 10-20 minutes మీరు ఆ రోజు ఏం చేయబోతున్నారో, ఇంపార్టెంట్ పనులు ఏంటో ప్లాన్ చేసుకోండి. దీనికి ఇంకో అడ్వాంటేజ్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు మన బ్రెయిన్కి నెక్స్ట్ చేసే పని ఏంటో తెలుసుంటే ఇప్పుడు చేసే పని ఇంకా బాగా చేస్తుంది. సో అందుకే డేని ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ డే ప్లానింగ్ ఇంకా క్లారిటీగా ప్రాపర్గా చేసుకోవాలంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్, కింద డిస్క్రిప్షన్లో నా బ్లాగ్కి లింక్ పెట్టాను. దాంట్లో ఐజెన్హోవర్ మ్యాట్రిక్స్ యూస్ చేసి మీ టాస్క్స్ని అర్జెన్సీ అండ్ ఇంపార్టెన్స్లో ప్రయారిటైజ్ చేసుకోవడం ఎట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ నీడ్ ఎ స్మాల్ వీడియో ఆన్ దిస్, కమెంట్ చేసి చెప్పండి. ఇంతకు ముందు స్టెప్లో ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటే బ్రెయిన్ ముందు భాగం మార్నింగ్ ఎఫిషియెంట్గా ఎందుకు పనిచేస్తుంది అని చెప్పాం కదా. ఎందుకంటే దానికి ఇంకా వేరే ఏం ఆలోచనలు ఉండవు కాబట్టి ఆ టైంలో. సో ఆ టైంలో దాన్ని ఇంపార్టెంట్ అండ్ ఆ రోజు క్రిటికల్ విషయాల గురించి ఆలోచించమని చెప్తే బాగుంటుంది అని అనుకున్నాం కదా. మరి ఈ టైంలో ఆ ఇంపార్టెంట్ విషయాల గురించి ఆలోచించకుండా మీరు మొబైల్ చూసి మీ బ్రెయిన్ని ఎందుకు డిస్ట్రాక్ట్ చేస్తున్నారు? రోజు ఒక రూల్ పెట్టుకోండి, నిద్ర లేచిన ఫస్ట్ 1 hour మొబైల్ చూడకూడదు అని. ఆర్ అట్లీస్ట్ ఆ రోజుకి మీ ప్లానింగ్ అయిపోయే వరకు చూడొద్దు. ఫోన్ సైలెంట్లో ఉంచి వేరే రూమ్లో పెట్టేసేయండి. సో మీకు 5 పనులు చెప్పాను, వాటి సైన్స్ కూడా చూసాము. ఈ 5 పనులతో డేని స్టార్ట్ చేస్తే మీకే రిజల్ట్స్ తెలుస్తాయి. ఈ వీడియో అవసరం ఉన్న వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మీ ఫెయిల్యూర్స్ని లిటరల్గా మీకోసం ఎట్లా పని చేయించుకోవాలో చెప్తా 5 steps. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.